మే 10th శుక్రవారం అక్షయ తృతీయ గడియలు 4:40 అర్లీ మార్నింగ్ ప్రాతకాల సమయం నుంచి ప్రారంభమవుతాయి. నెక్స్ట్ డే 4:40 వరకు ఉంటాయి. మరి ఇటువంటి రోజున ఏం చేయాలో ఏం చేయకూడదో మార్నింగ్ క్లాస్లో చెప్పాను. వినని వాళ్ళు వినండి, అర్థం కాని వాళ్ళు మరోసారి వినండి. అక్షయ తృతీయ నాడు శ్రీ అన్నపూర్ణ మహాదేవి తల్లిని ఆరాధించాలి, శివుడిని ఆరాధించాలి. ఎందుకు అంటే అక్షయ తృతీయ నాడే అన్నపూర్ణ మహాదేవి అవతరించింది. అక్షయ తృతీయ నాడే కుబేరునికి మహారుద్రుడు నవనిధులను ప్రసాదించాడు. అంటే అక్షయ సంపద, అది తరగనటువంటి సంపద. అక్షయ తృతీయ నాడు బంగారు కొనడంలో తప్పు లేదు, కొనవచ్చు. కానీ కొని ఇంట్లో పెట్టుకోకూడదు, దానం చేయాలి అని చెప్పాను. అక్షయ తృతీయ నాడు దానం చేయాలే కానీ దానము స్వీకరించకూడదు. ఎవరైనా వచ్చి మీరు మా ఇంటికి భోజనానికి రండి అన్నారు అనుకోండి, నమస్కారం స్వామి, నెక్స్ట్ డే వస్తాము అని చెప్పాలి. ఎందుకు అంటే అక్షయ తృతీయ నాడు ఎవరి డబ్బు తీసుకోకూడదు, అప్పులు ఇవ్వకూడదు, అప్పు తీసుకోకూడదు. మీరు ఆ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలా. ఒకరోజు మీరు జాగ్రత్తగా ఉండకపోతే సంవత్సరం అంతా ఏడుస్తూనే ఉంటారు అని శాస్త్రాలు చెప్తున్నాయి. చాలామందికి తెలిసిన విషయం ఏమిటంటే అక్షయ తృతీయ నాడు బంగారు కొనాలి, బంగారు తీసుకొని వస్తే లక్ష్మీదేవి మా ఇంట్లో కొలువై ఉంటుంది అనుకుంటారు. కానీ నారద పురాణము, అగ్ని పురాణము, మరికొన్ని పురాణాలు చెప్పిన విషయం ఏమిటిది అంటే అక్షయ తృతీయ నాడు కొబ్బరికాయ లేదా శంఖము లేదా శివలింగము తీసుకొనిచ్చి స్థాపన చేయాలి. చూసారా, ఇది నారద పురాణం, అగ్ని పురాణం చెప్పేటువంటి సందేశం. అంటే అక్షయ తృతీయ నాడు బంగారు కొనుక్కొని ఇంట్లో దాచుకోవడం కాదు, శివలింగాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి. అందుకని ఎవరైతే దాతలుగా ఆ రోజు పార్టిసిపేట్ చేస్తారో భక్తులు, వాళ్ళందరూ కూడా శివలింగములు మీకు ప్రసాదంగా ఇవ్వబడతాయి. అంటే ఎవరైతే రమణేశ్వరానికి వస్తారో వాళ్ళు ఒక శివలింగాన్ని తీసుకొని ఆ రోజు వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోవచ్చు. ఎప్పుడైతే నీ చేతుల్లో పడిందో నీ ఇంట్లో స్వామి కూర్చున్నట్లే, ఇంకా నీ స్వాధీనమైతే నీ గృహంలో ఆయన ఆశీనుడైనట్లే. కాబట్టి ఆ రోజు రాత్రి కానీ లేదా నెక్స్ట్ డే మార్నింగ్ కానీ మీరు బయలుదేరి మీ ఇంట్లో వెళ్ళి శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవాలి. ఇక ఎవరైతే రమణేశ్వరానికి రాలేకపోతారో వాళ్ళు ఏదైనా ఒక చిన్న శివలింగం మీరు తీసుకొని, శివలింగం ఒకవేళ మీకు లభించకపోతే కొబ్బరికాయలు ఎక్కడ దొరుకుతాయి కదా, కొబ్బరికాయని తీసుకొని జస్ట్ మీ పూజా మందిరంలో ఉంచండి. శంఖము శివలింగం దొరకకపోతే కొబ్బరికాయన పెట్టాలి అంటుంది శాస్త్రం. మరి ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి అనే విషయాన్ని పొద్దున చెప్తాను అన్నాను. ఆ విషయం మీకు చెప్పేస్తే క్లారిటీ వస్తుంది. ఎవరైతే అక్షయ తృతీయ నాడు యజ్ఞ నిర్వాహకులుగా దాతలుగా పాల్గొనాలనుకుంటారో వాళ్ళు 9,000 రూపీస్ డొనేషన్ చేయాలి. ఆ 9,000 రూపాయల్లోనే మీరు 1 గ్రామ్ బంగారు మీరు కొనుక్కొని వస్తే ఇంకా మీరు కట్టవలసింది కేవలం బ్యాలెన్సే. అంటే ఎంత అయితే అంత. ఆ రోజు 7,500 ఉందనుకోండి, మీరు 2,500 కట్టేస్తారు. ఆ రోజు 8,000 ఉందనుకోండి 1,000 కడతారు. అంటే మీరు కట్టవలసింది కేవలము 9,000 రూపాయలు మాత్రమే ఒక మనిషికి. భార్యాభర్త అయితే 15,000 అని నిర్ణయం జరిగింది. ఫ్యామిలీ, కంప్లీట్ ఫ్యామిలీ అంటే భార్య భర్త పిల్లలు ముగ్గురు కావచ్చు, నలుగురు కావచ్చు, ఇంకా 18,000 రూపీస్ అని డొనేషన్ ఇవ్వాలని నిర్ణయం జరిగింది. కాబట్టి మీకు మీ శక్తి అనుసారం మీరు పార్టిసిపేట్ చేసుకోండి. కొంతమంది మేము షాప్కి వెళ్ళలేమండి, కొనలేమండి, తీసుకురాలేమండి అని ఇబ్బంది పడుతున్నారు. ఆ కష్టం మీకేం అవసరం లేదు. మీరు మీ పేరు నమోదు చేసుకుంటే, మీ డొనేషన్ని మీరు వెంటనే పంపిస్తే ఇక్కడ అవన్నీ కొంటారు. ఎందుకంటే బంగారు విషయం మీకు తెలుసు కదా, అంతా ఏ రోజుకి ఆ రోజే ఉంటుంది. ఈరోజు 7/2 ఉంటే రేపు 7/3 ఉంటుంది, రేపు 6/9 కూడా ఉండొచ్చు, తప్పు తెలియదు మనకు. కాబట్టి ఏదేమైనా
మీరు 9,000 రూపాయలు సమర్పణ చేస్తారు, డొనేషన్ చేస్తారు. అందులో భాగంగా మీరు విరాళం సమర్పించగానే మీ పేరు మీద వచ్చేస్తుంది బంగారు పీఠానికి. ఇక మీరు అక్షయ తృతీయ రోజే మీరు రిసీవ్ చేసుకోవాలి. ముందు రోజు వచ్చి మాది ఇవ్వండి అనకూడదు. అక్షయ తృతీయ నాడే మీరు రమణేశ్వరములో ఉన్న కౌంటర్ నుంచి మీరు టేకప్ చేయాలి. ఇక రిమైనింగ్ బ్యాలెన్స్ మీకు అందులో చెల్లిపోతుంది, సరిపోతుంది. ఇక ఎవరైతే కంప్లీట్ ఫ్యామిలీ పార్టిసిపేట్ చేస్తున్నారో 18,000 డొనేషన్ ఇచ్చిన వాళ్ళకు 2 కాయిన్స్ వస్తాయి బంగారు. మరి ఏ విధంగా సమర్పణ చేయాలి శివునికి అని అంటే, ఒక జల్లెడ పడతారు 2 బ్రాహ్మణ్స్. స్వామి లింగం మీద ఒక జల్లెడ పడతారు. వాస్తవంగా వెండి తీగను లేదా రాగి తీగను దానికి పెట్టి స్వామివారి మెడలు వేద్దాం అనుకున్నాం, కానీ ఏమవుతుందంటే భక్తుల ఫ్లోటింగ్ ఎక్కువైంది అనుకోండి, మొత్తం గీతలు పడతాయి. ఇంకా బంగారు శివలింగం మీద మొత్తము గీతలు పడతాయి, చాలా ప్రమాదం స్వామి అన్నారు. అప్పుడు నేను చెప్పాను, జల్లెడ బట్టి అందులో వాళ్ళ యొక్క బంగారు కాయిన్స్ జల్లెడలో వేస్తారు, వాళ్ళు నీళ్ళు వస్తారు. అంటే మీరు తెచ్చినటువంటి బంగారు నాణ్యం యొక్క జలము స్వామివారి మీద పడుతుంది. అక్కడనే మీరు సమర్పించిన కాయిన్స్ ఆ స్వామి సన్నిధిలోనే ఉంటాయి, ఇంకా అక్కడే పెడతారు అవి. ఇక చాలా కాయిన్స్ మేము కూడా కొన్ని బంగారు, ఒక పెద్ద పాత్ర, ఆ పాత్రలో బంగారు వేసి జలంతో నింపేస్తాం. అంటే ఆ బంగారు జలము నీ చేతికి వస్తుంది, మళ్ళీ నీ కాయిన్స్తో కూడా నువ్వు వేస్తున్నావు. అంటే అన్ని రకాలుగా నీకు బంగారు జలం సమృద్ధిగా సంప్రాప్తం అవుతుంది ఎవరికైనా సరే. మీరు ఈ రకంగా చేసుకోండి బాబు. ఒకవేళ మేము తెచ్చుకుంటామండి బంగారు అని ఎవరైనా అంటే, మీరు 24 క్యారెట్ బంగారు తీసుకొని రావాలి. ఎందుకు అని అంటే, నేను చెప్పాను మీకు, ఈ టోటల్ బంగారు ఎంత వస్తే అంత అమ్మవారి యొక్క బంగారు 6 అడుగుల విగ్రహానికి వెళ్తుంది. పొద్దున శివుడు అనుకున్నాం కదా, అమ్మ గొడవ పడింది. ఆల్రెడీ బంగారు లింగం ఉంది కదా, బంగారు భావం కూడా తీసుకున్నావు కదా, ఇంకా నన్ను పెట్టు, ఇంకా చాలు కానీ, నేనుంటే శివుడు ఉన్నట్లే కదా అని అమ్మ ఆమె ప్రేరణ ఇచ్చింది. అందువలన మరి అమ్మ ఏ అమ్మ వస్తుందో తెలుసునా, ఈ పెద్దమ్మ వస్తుంది. మన ఆదిపరాశక్తి అమ్మవారు ఉన్నారు కదా, ఆమె ఎలా ఉందో అలా మక్కి 3Dలో తీసి అమ్మ ఎట్లా ఉంటే అట్లా ఇంకా బంగారు స్వరూపంగా అమ్మ వస్తుంది. 6 అడుగుల అమ్మవారు వచ్చి బంగారు మందిరంలో కొలువై ఆశీనురాలు అవుతుంది. కాబట్టి అక్షయ తృతీయ అన్నది అమ్మవారికి సంబంధించిన, అన్నపూర్ణకు సంబంధించిన వ్యవహారం కాబట్టి మీరు సమర్పించిన బంగారు అమ్మకే పోతుంది. ఎందుకు అని అంటే, అక్షయ తృతీయ నాడే ఒక 2 రోజుల ముందే వాళ్ళు వచ్చి ఆల్రెడీ వర్క్ కొంత అయ్యింది 3 డైమెన్షనల్లో, అదంతా చేసుకొని ముందు మౌల్డ్ తయారు చేస్తారు. ఆ మౌల్డ్ నేను ఓకే అంటే అప్పుడు కాస్టింగ్లోకి వెళ్తారు. ఈ కాస్టింగ్లో ఎన్నో సోపానాలు ఉంటాయి, వెంటనే బంగారు తయారైపోతుంది. ఆ టైం వచ్చినప్పుడు ఆ బంగారు మొత్తం వేస్తారు. అందువలన బంగారు వేసేటప్పుడు మీరు 916 బంగారు ఇచ్చారనుకోండి, దాన్ని 22 క్యారెట్ అంటారు. అది పనికిరాదు. ఎందుకు? మళ్ళీ దాన్ని కరిగిస్తాడు ఆ బంగారు వ్యక్తి, మళ్ళీ దాన్ని కరిగించి దాన్ని శుద్ధి చేసి 24 క్యారెట్ చేస్తాడు. అందుకని మీరు 24 క్యారెటే తీసుకొని రావాలా. ఇంకా డైరెక్ట్ మీ బంగారు వెళ్ళిపోతుంది అంతే. వాస్తవంగా బంగారం మీద శివుని ఆకారము, అమ్మవారి ఆకారము ముద్రించమంటే ఇస్తారు. ఇంక నేనే వద్దన్నాను. ఎందుకంటే ఇంకెందుకు మళ్ళీ ఇంక అగ్నిలో శివస్వరూపాన్ని, శక్తి స్వరూపాన్ని మళ్ళీ కాల్చడం, అట్లా వద్దులేండి, ప్లెయిన్గా ఇవ్వండి అన్నాను. కాబట్టి ప్లెయిన్గా తీసుకొని రావాలి, దాని మీద ఏం ఉండకూడదు, 24 క్యారెట్ అయి ఉండాలి. మేము ఈ బంగారు కొనలేవండి, డబ్బులు లేవు, పాడు లేవు, ఈ ప్రోగ్రామ్స్ కట్టి వెలిసిపోయినాం అనుకుంటే, ఆ రోజు మీరు చేతి ఉంగరాలు కానీ చైన్స్ కానీ మీరు నివేదన చెయ్యవచ్చును. ఎందుకంటే సంవత్సరములో ఒక్కరోజే మీరు ఈ పని చేస్తారు. రిమైనింగ్ డేస్లో నో రూల్ టు డూ లైక్ దాట్.
అక్షయ తృతీయ అంటే బంగారు సంబంధించిన వ్యవహారం కాబట్టి ఆ రోజు మీరు పెట్టుకున్నాం కదా ఉంగరము, ఈ ఉంగరము నేను ఇచ్చాను. ఆ ఉంగరము ఇచ్చే ముందర మీరు ఏం చేయాలంటే పాలతో శుద్ధి చేయాలి, తర్వాత జలముతో శుద్ధి చేయాలి. సేమ్ ఇప్పుడు ఏ విధంగా అయితే కొత్త వాళ్ళు తీసుకొని వస్తారో అదేవిధంగా మీరు కూడా ఆ జల్లెడలో వేసి ఉంగరాన్ని అభిషేకం చేసి ఇక మీరు నివేదన సమర్పణ చేసి వెళ్తారు. వాళ్ళు కూడా అంతే, ఉంగరము కానీ చెయ్యిను కానీ మీరు ఏదైనా సమర్పణ చేస్తే ఒకవేళ మీకు 1 గ్రామ్ కంటే అది ఎక్కువ ఉందనుకోండి, ఇంకా మీరు ఏం కట్టనవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఉంగరం ఉంటుంది, అదే సుమారు 1.5 గ్రామ్ ఉంటుంది. ఇంకేం కట్టేది నువ్వు, ఇంకేం కట్టనక్కర్లే. కాబట్టి ఆ ప్రకారం చేసుకోండి. అంటే నేను చెప్పేది ఉన్న బంగారు పోగొట్టుకోండి అని కాదు, నివేదన చెయ్యాలి, స్వామికి సమర్పణ జరగాలి అనుకుంటే చెయ్యండి. అక్షయ తృతీయ నాడు నేను చేసే సమర్పణ కూడా డిఫరెంట్గా ఉంటుంది, అది మీరు చూస్తారు. అవన్నీ చెప్పడం ఎందుకు, నేను ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా సమర్పణ చేయాలో, ఎంత సమర్పణ చేయాలో స్వామికి ఆ రోజు సమర్పణ చేస్తాం. మీకు అన్నీ చెప్పాను. ఇక శాస్త్రం ప్రకారం ఏంటంటే అక్షయ తృతీయ నాడు గంగా స్నానం చెయ్యాలి. మరి గంగ ఏడుంది, మనకేముంది మన దగ్గర అంటే శివగంగ ఉంది మన దగ్గర. చూసారా బాబు, మన దగ్గర శివగంగ ఉన్నది కాబట్టి ఆ రోజు దాతలందరూ శివగంగా స్నానం చేస్తారు కంప్లీట్గా. ఇంకా మీ ఇష్టం, దాతలు ఎంతసేపు ఉంటారో అంతసేపు ఉండొచ్చు, అంటే జనాలను బట్టి ఉండాలి. మళ్ళీ ఈ రకంగా ఆత్మస్వరూపులారా, అక్షయ తృతీయ నాడు రమణేశ్వరములో విశేషమైనటువంటి అన్నదానం జరుగుతుంది. విశేషమైనటువంటి చలివేంద్రాలు నిర్వహించబడతాయి. విశేషమైనటువంటి దానాలు జరుగుతాయి. కాబట్టి మీ శక్తి అనుసారం మీరు పార్టిసిపేట్ చేసుకోండి. అట్లని మీరు అప్పులు చేసి బాధలు పడి చేయవలసిన అవసరం లేదు. మీ శక్తి అనుసారం మీరు చేసుకోండి, అప్పులు చేసి చేయవలసిన అవసరం లేదు. కాబట్టి శక్తి ఉంటే మీరు చక్కగా చేసుకోండి బాబు. ఇక మరి ఇంట్లో ఉన్న మా పరిస్థితి ఏంటండి, మేము రాలేమండి అనుకున్న వాళ్ళు మీరు ఇంట్లోనే ఉండండి. ఇంట్లోనే నేను చెప్పిన విధంగా చేసుకోండి. మీ యొక్క ఉంగరాలు కానీ గొలుసులు చైన్స్ కానీ అభిషేకం చేసుకోండి. అవి మాత్రము పీఠానికి ఇవ్వవలసిన అవసరం లేదు. అమ్మయ్య బతికిపోయినాం అనుకుంటారు. కానీ మీరు దానం చెయ్యాలి కాబట్టి, సువర్ణ దానం చేయలేకపోయినా మీ రిమైనింగ్ దానాలు ఉన్నాయి కదా, మీకు ఆ ఫలం అందుతుంది. కాబట్టి గృహాల్లో ఉండేటువంటి సింగిల్ పర్సన్స్ వాళ్ళు 3,000 రూపాయలు డొనేషన్ ఇచ్చుకుంటే మీకు ఆ ఫలం వస్తుంది. ఫ్యామిలీ అయితే 5,000 అని నిర్ణయం చేశారు. ఇక టోటల్ ఫ్యామిలీ అనుకుంటే 7,000 చెప్పారు, భార్య భర్త పిల్లలు. కాబట్టి మీకు 2 విషయాలు చెప్పాను బాబు. ఇంట్లో ఉండి చేసుకోవచ్చు, మీరు ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు. మాకు 2 శాత కాదండి, మరి ఏం చేయాలండి అని అంటే ఆన్లైన్లో మీరు మీ గోత్రనామాలను పంపిస్తే, ఎవరైతే పంపించారో వాళ్ళ గోత్రనామాలు బ్రాహ్మిన్స్ అవుతూ ఉంటారు. నేను 9 విశేష ద్రవ్యాలతో సువర్ణ జలముతోటి అభిషేకం చేస్తాను. తద్వారా మీరు పొందే ఫలాలు మీరు పొందుతారు. వాళ్ళకు 1,000 రూపీస్ అని డిసైడ్ చేశారు. ఈ రకంగా మీకు అన్ని విషయాలు చెప్పాను. చేసేదేదో ప్రేమతో చేయండి, ఇబ్బందులు పడుతూ అప్పులు చేస్తూ అట్లా చేయొద్దు. ఇఫ్ యూ హ్యావ్ మనీ పార్టిసిపేట్, అదర్వైజ్ కీప్ క్వైట్. అంతే సూత్రం అది. మీరు ఇబ్బందులు పడి ఏది చేయకండి. ఈ రకంగా మీరు అన్నీ తెలుసుకున్నారు బాబు. కొంతమందికి డౌట్ రావచ్చు, మరి అక్షయ తృతీయ నాడు అసలుకు ఏం తీసుకోవద్దన్నారు, మరి అన్నదానం ఎట్లా చేస్తారు అని అంటే, ఎవడికి పాత్రత ఉందో వాడు తీసుకోవాలి. ఒక పేదవాడు ఉన్నాడు, చాలా బాధపడుతున్నాడు డబ్బులు లేక, అర్థమేమిటిది, ఆల్రెడీ దరిద్రం ఉంది. అటువంటి వ్యక్తి బట్టలు తీసుకోవచ్చు, అన్నం తీసుకోవచ్చు, ఏమైనా తీసుకోవచ్చు. కాబట్టి నిరుపేదలు ఎవరైనా ఉంటే వాళ్ళు బట్టలు తీసుకోవచ్చు, వాళ్ళు అన్నదానం తీసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. అట్లా కాకుండా డబ్బులు ఉండి నువ్వు డబ్బులు తీసుకున్నా వస్తువులు తీసుకున్నా
దరిద్రం పట్టుకుంటుంది. గుర్తుపెట్టుకోవాలి మీరు. చాలా ఇంపార్టెంట్ సూచన ఇది. వరమహాలక్ష్మి, దరిద్ర లక్ష్మి రెండు ఉంటారు. అందుకే శాస్త్రంలో లక్ష్మి అలక్ష్మి రెండు ఉన్నాయి. లక్ష్మి అంటే వరాలు ఇచ్చేది, అలక్ష్మి అంటే దరిద్రం ఇచ్చేది లక్ష్మి. కాబట్టి చక్కగా మీరు యూటిలైజ్ చేసుకోండి బాబు. ఈరోజు 1వ తారీఖు. మీరు చేసుకునేది ఏదో తొందరగా మీరు పేర్లు ఇచ్చి మీరు పంపిస్తే ఇక్కడ మేము కూడా సిద్ధం చేసుకుంటాం. ఎందుకంటే నువ్వు ముందు రోజు వచ్చి నాకు ఇగో స్వామి బంగారీ అంటే నేను ఇచ్చేది. కాబట్టి చక్కగా ప్లాన్ చేసుకోండి బాబు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే టోల్ ఫ్రీ కాల్ చేయండి, మీకు అన్ని విషయాలు చెబుతారు. రేపు సాయంత్రం మళ్ళీ మనము 6 o'clock కలుసుకుంటాం. రేపు ఇంకో కార్యక్రమం ఉంది బాబు. మాతాజీ 12వ సమాధి చెందినటువంటి రోజు రేపు. అమ్మవారి సన్నిధానానికి వచ్చి అక్కడ అభిషేకము, ఈ కార్యక్రమాలన్నీ ఉంటాయి. 9 తర్వాత ఉంటాయి, నేను చెప్తాను. ఈ రకంగా చక్కగా తృతీయ అష్టమి నాడు మీరు చక్కగా చూశారా బాబు. తృతీయ అష్టమి, ఇది కూడా ఏ అష్టమి మనకు? ఇది కూడా తృతీయ అష్టమి, 3వ అష్టమి. మీకు కరెక్ట్ పడింది బంధం. అందరూ కూడా భోజనం చేయండి బాబు. ఇక ఊర్లోకి వెళ్ళే వాళ్ళు ఊర్లోకి వెళ్ళొచ్చు, రూమ్లు తీసుకున్న వాళ్ళు రూమ్లో హ్యాపీగా పడుకోండి. అందరూ చెప్పండి, ఓం హ్రీం భం భం హ్రీం ఓం భం భం భం.